పట్టిసీమ ఎత్తిపోతల ప్రారంభంతో గోదారమ్మ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతోంది. కుడి కాలువలో వడివడిగా పరవళ్లు తొక్కుతూ అవాంతరాలను దాటుకుంటూ 177 కిలోమీటర్లు ప్రయాణించి ప్రకాశం బ్యారేజీకి చేరుకోనుంది. రెండు నదుల పవిత్ర సంగమంతో కృష్ణా డెల్టా రైతులు ఈసారి ముందుగానే ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్నారు. సముద్రంలో కలిసే గోదావరి వృధా నీటితో ఈసారి కృష్ణా డెల్టా రైతుల ఆశలపై రూపండనుంది. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కుడికాలువలోకి విడుదల చేశారు. సోమవారం నుంచి 9 పంపులతో 3200 క్యూసెక్కుల నీటిని కుడికాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా మోటార్లు, పంపులు సజావుగా పనిచేస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలోంచుకొని కుడికాలువలో పలుచోట్ల అక్విడేట్ల మరమ్మతు చేశారు. కుడికాలువలోకి ప్రవాహ వేగం రోజురోజుకు అధికమవుతోంది. సోమవారం నెమ్మదిగా ప్రారంభమైన ప్రవాహం గురువారానికి వేగం పుంజుకుంది. 1-2 రోజుల్లో ప్రకాశం బ్యారేజ్కు నీరు చేరే అవకాశముంది. కృష్ణా డెల్టాకు ముందుగానే నీరివ్వాలనే ప్రధాన లక్ష్యంతో ఈసారి ముందుగానే పట్టుసీమల ఎత్తిపోతలు ప్రారంభించారు. ప్రకృతి సహకరించడం, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరిలో నీటి ప్రవాహం పెరగడం ఇందుకు అనుకూలించింది. ఇప్పటికే గోదావరి నీటిమట్టం 15 మీటర్లకు చేరుకుంది. 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం గోదావరిలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 9,000 క్యూసెక్కుల నీటిని పశ్చిమ, తూర్పుగోదావరి డెల్టాలకు వదులుతున్నారు. అయినా 6,000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటి వృధా నియంత్రించడానికి జలవనరుల శాఖ ముందుగానే పట్టిసీమ ఎత్తిపోతలను ప్రారంభించింది. ఈ నీటి విడుదలతో పశ్చిమ గోదావరి మెట్ట రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా కంటే కూడా 7 అంటే నిరుడే వదిలేరు. ఈ 7 బాగా ముందు వదిలి రైతులకు ఇబ్బంది లేకోకుండా నార్మల్ కానించే చంద్రబాబు గారు వదులుతానని నిరూపించాడు కనుక ఆ మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా వాళ్ళకి కానీ కాలువ కింద ఉన్న రైతు యొక్క అందరికీ కూడా మంచి ఉపయోగం ఇది. ఇంక వేరే ఎవరన్నా పట్టిసీమలు అంత తొందరగా ఏది కాదు, అనుకోని విధంగా తొందరగా తీసుకొచ్చారు. దీని మూలాన మాకు కూడా అప్లాండ్కి కూడా చెరువులకు కూడా వాటర్ వస్తే ఇంకా బాగా ఉంటుంది. బోర్ లెవెల్, వాటర్ లెవెల్ బాగా పెరిగి మాకు సస్యశ్యామలం అవుతుంది అనుకున్నాం. మరి రైతులందరూ కూడా మెయిన్గా అప్లాండ్లో ఉన్న రైతులందరికీ, అట్లాగే కృష్ణా జిల్లా రైతులకు కూడా ఇది చాలా అదృష్టవంతమైన విషయం. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని దెందులూరు నియోజకవర్గంలో నియర్లీ 80% రైతులందరూ కూడా బాగా ఉపయోగపడడం జరిగింది. ఈ నిర్ణయం అనేటటువంటిది మరి చాలా మంచి నిర్ణయం అని చెప్పి మేము ఈ పట్టిసీమ పథకానికి, ఈ యొక్క కార్యక్రమాలకి మేము మద్దతు తెలుపుతున్నాం. ప్రస్తుతం 9 పంపుల ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగితే పూర్తి స్థాయిలో 24 పంపుల నుంచి నీటిని ఎత్తిపోసేలా కాలువ పనులు సాగుతున్నాయి. సుమారు 80 నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించాలని జలవనరుల శాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు అడుగంటాయి. పూర్తి స్థాయిలో బ్యారేజ్కు నీరు చేరిన తర్వాత కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. జులై మొదటి వారం నుంచి కృష్ణా డెల్టాలో వరి నారుమళ్లకు నీటిని వదిలే అవకాశముంది. పంట ఆలస్యం కాకుండా నీటిని ముందుగా విడుదల చేయడంపై రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. వర్షాలు లేవు 3 ఏళ్ల నుంచి ఇక్కడ. ఈ నీరు మాకు బంగారంతో సమానం. ఐకట్టు కూడా తూములు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా మరి గోదావరి నీళ్ళంటే మాటలు కాదు. మన ముఖ్యమంత్రి గారి యొక్క సలహా వల్ల మేము శుభ్రంగా రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ వాటర్ వల్ల ఎప్పుడైతే ఓపెన్ చేశారో పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయండి. మా ఏలూరు మండలం, మాది ఏలూరు మండలంలో జాలిపూడి, చాటపర్రు ఇటు 8,500 ఎకరం బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు. లేకపోతే మాకు అసలు పంట లేదు, ఇటు తోట కూడా అవి ఉన్నాయి, మొత్తం ఎండిపోయి మాకు బ్రహ్మాండమైన పంటలు. పట్టిసీమ మాకు బాగా ఉపయోగపడిందండి. ఈ నీళ్ళ వల్లే మాకు పంటలు బాగా పడినాయి. చంద్రబాబు గారు చేసిన దానికి ఫలితానికి మా ఎమ్మెల్యే గారు కృషి మాకు ఇదంతా రైతు దెందులూరు కాన్స్టిట్యున్సీ పంటలు పండుతున్నాయి అంటే మొత్తం 80% గ్రామాలు పంటలు పండుతున్నాయండి వాళ్ళు ఈ పట్టిసీమ వల్ల. 2 లక్షల ఎకరాల సాగు, అమరావతి తాగునీటి అవసరాల లక్ష్యంగా పట్టిసీమ నీటిని కుడికాలువ ద్వారా తీసుకెళ్తున్నారు. ఈ నీటితో పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని అధికారులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంత రైతులకు కూడా తమ పంటలు పండించుకోవడానికి ఈ నీరు ఎంతో దోహదపడుతుందని కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి 2-3 రోజుల్లో కృష్ణా జిల్లా చేరే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 3,000 క్యూసెక్కుల నీరు కుడికాలువ నుంచి కూడా కృష్ణా జిల్లా వైపు వెళ్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.